హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్. ఈ రోజైతే మీకు మా క్యాటరింగ్లో చేసిన బ్రెడ్ హల్వా అయితే చూపించాలనుకుంటున్నానండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇది మీకు తక్కువ మోతాదులో కూడా మధ్య మధ్యలో ఎలా వేయాలో కూడా చూపిస్తానండి. ఇదైతే మాకు క్యాటరింగ్ ప్రకారం ఆర్డర్ ప్రకారం అయితే కొంచెం ఎక్కువగా చేసామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు ఈజీ ప్రాసెస్లో మధ్య మధ్యలో చెప్తానండి. ముందుగా అయితే మేము 8 ప్యాకెట్లు అయితే బ్రెడ్ ప్యాకెట్లు తీసుకున్నాం. వాటన్నిటిని ఈ విధంగా స్లైస్ని 4 పీసెస్ కింద అయితే కట్ చేసుకుంటున్నామండి. మొత్తం అన్నీ కట్ చేసుకుని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ముందు 8 ప్యాకెట్లు కట్ చేసేసానండి నేను. తర్వాత వచ్చేసి అవన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని దానికి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని అయితే వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని అయితే ఫ్రై చేయాలండి. హైలో పెట్టకూడదు, ఎందుకంటే మీకు లోన కుక్ అవ్వదు, పైన కలర్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు బ్రెడ్ కొంచెం హల్వా వచ్చేసి తెల్లగా ఉంటుందండి, కలర్ రాదు. ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకుని మనకు రస్కులు ఎలా ఉంటాయో ఆ విధంగా కరకరలాడేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఒకే కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఒక చిల్లులు గిన్నెలో అయితే వేసేసుకోవాలి, ఆయిల్ అంతా కిందకి వెళ్ళేలాగా. చూసారు కదండి, ఇవన్నీ ఇలా వేసుకుని పక్కన పెట్టేసుకున్నాను నేను. ఇవన్నీ ఒక గిన్నెలో వేసుకుని బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు బండతో కొడుతున్నాను చూడండి. ఈ విధంగా అయితే మొత్తం అంతా కొట్టేసుకోవాలి. మొత్తం అంతా చిన్న చిన్న పీసెస్ కింద అయిపోతాయి. అప్పుడు మీకు హల్వా అయితే చాలా బాగుంటుంది ఇలా కొట్టుకోవటం వల్ల. తర్వాత వచ్చేసి స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని ఒక్కొక్క ప్యాకెట్కి వచ్చేసి 1/2 లీటర్ చొప్పున మేము 4 లీటర్లు అయితే వాటర్ వేసామండి ఈ గిన్నెలో. తర్వాత వచ్చేసి పంచదార అండి. ఒక ప్యాకెట్కి 1/2 కేజీ పంచదార అండి. 8 ప్యాకెట్ల చొప్పున మేము 2 కేజీలు పంచదార వేసాను. అర్థమైంది కదండి. ఒక ప్యాకెట్కి వచ్చి 1/2 లీటర్ వాటరు, 1/2 కేజీ పంచదార, అలాగే 8 ప్యాకెట్లకి వేసుకున్నానండి నేనైతే. ఇదంతా మీకు పంచదార కరిగిన తర్వాత కొంచెం లైట్గా చేతికి స్టిక్ అవుతుందనేలాగా తీగపాకం వచ్చేలాగా మరిగించుకోవాలి పంచదారని. మొత్తం అంతా మరిగి తీగపాకం వస్తుంది, చేతికి స్టిక్ అవుతుంది అనిపించుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ని దీంట్లో వేసేసుకోవాలండి. వేసి బాగా ఇప్పుడు అయితే స్టవ్ కొంచెం హైలో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. తిప్పుతూ ఉండాలండి అడుగు పట్టకుండా. ఈ విధంగా మొత్తం కుక్ చేసుకుని టైట్ అవుతుంది అనిపించుకుని. చూసారు కదా, ఉడుగుతూ ఉంది. ఇప్పుడు మీకు కొంచెం టైట్ అవుతుంది అనిపించుకున్న తర్వాత మనం కొంచెం 1 లీటర్ పాలు అయితే వేసుకుంటున్నానండి నేను. మీకు ఒక ప్యాకెట్కి అయితే ఒక చిన్న టీ గ్లాస్ పాలు వేసుకుంటే సరిపోతుందండి. మాకు 8 ప్యాకెట్లు కాబట్టి లీటర్ పాలు వరకు వేసాను నేను. పాలు కూడా వేసిన తర్వాత కొంచెం బాగా కుక్ అవ్వనివ్వాలండి. హల్వా టైట్ అవుతుంది మీకు. తర్వాత వచ్చేసి నెయ్యి వేసుకుంటున్నానండి. మనకి ఒక ప్యాకెట్కి అయితే 2-3 స్పూన్లు నెయ్యి అయితే పడుతుంది, వేసుకోవచ్చు. మాకు కొంచెం ఎక్కువగానే వేస్తామండి, ఎక్కువ మోతాదులో చేస్తున్నాం కాబట్టి. నెయ్యి వేసిన తర్వాత కొంచెం టైట్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. దగ్గరే ఉండాలండి, హల్వా మాడిపోకుండా అడుగు పట్టేస్తూ ఉంటుంది, మనం తిప్పుతూ ఉండాలి. చివరిగా వచ్చేసి యాలకుల పొడి వేసానండి నేను. ఇది కూడా వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకుని మొత్తం అంతా స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. టైట్ అయిపోయింది కాబట్టి. చాలా రుచిగా ఉంటుందండి ఈ విధంగా చేసుకుంటే బ్రెడ్ హల్వా. చాలా ఈజీగా కూడా అయిపోతుంది తక్కువగా చేసుకుంటే. చూసారు కదండి. తర్వాత వచ్చేసి మీకు మనం ఆర్డర్ ప్రకారం పంపించడానికి అయితే మేము ట్రేలో మొత్తం సర్దేస్తున్నానండి నేనైతే. ఇలా 2-3 ట్రేల్లో అయితే సర్దుతామండి పంపించడానికి. కొంతమందికి హాట్ బాక్స్లో కూడా ఇచ్చేస్తాము. ట్రేలో వేసిన తర్వాత మొత్తం అంతా కొంచెంసేపు చల్లారిన తర్వాత దీనిపైన కిస్మిస్లు వేసానండి, వేయించినవి, జీడిపప్పులు కూడా వేయించినవి. తర్వాత వచ్చేసి మీకు టూటీ ఫ్రూటీ కూడా వేస్తాను. మొత్తం అంతా వేసిన తర్వాత దీనిపైన ప్యాక్ చేసి పంపేస్తామండి. మా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి.